చెప్పండి భయ్య, ఎలా ఉంది కల్కి 2898 ఇన్నాళ్ళ వెయిటింగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉందా? సూపర్ హిట్. ఓకే, ఎలా ఉందన్న చెప్పండి. మూవీ బాగుందా? ఎలా ఉంది సార్ కల్కి 2898? స్టోరీలు తీసుకెళ్ళడానికి సెకండ్ హాఫ్ లో పోను క్లైమాక్స్ గూస్ బాంబ్ పిచ్చి లేసిపోద్ది. ప్రభాస్ ఎవరో నేను చెప్పను, చూడండి మీరు. స్పాయిలర్స్ ఏమొద్దు మనకి ఆడియన్స్. సో ప్రభాస్ గారిని ఏ విధంగా చూపించారు నాగార్జున గారు? చాలా బాగా చూపించారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారిని, అశ్వత్థామ గారిని, కనిపించిన ప్రతి సీన్ గూస్ బంప్స్, మాటలు లేవు చెప్పే. సంతోష్ నారాయణ గారి బీజిఎం ఏ విధంగా ఉంది? సాంగ్స్ ఆయన మెయిన్ హీరో సినిమా, ఆ బీజిఎం మెయిన్ హీరో సినిమా. సో మహాభారతాన్ని, కాశీని, కాంప్లెక్స్ ని అన్నిటినీ కలిపి బాగా చూపించాడు. అందరికి అర్థమయ్యేటట్లు ఉంది. ఇంకా ఇది పార్ట్ 1 ఇంకా ఉంది. బుజ్జి భైరవ సీన్స్ ఒక మాటలో చెప్పాలంటే కల్కి మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? సూపర్. ఎలా ఉందన్న కల్కి 2898? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అన్న ప్రభాస్ రెబల్ స్టార్ ఒక రేంజ్. అన్న అర్జునుడు చూసినట్టు ఉంది తెలుసా? మరో అర్జునుడు ప్రభాస్. ఎలా ఉంది సార్ మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రో? సూపర్ తో ఉంది. ఎలా ఉంది బ్రో? సెకండ్ షో చూస్తే ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ బ్రో. సార్ ఎలా ఉంది సార్ మూవీ? సూపర్ అన్న సూపర్. ఎలా ఉంది బ్రో? సార్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉందన్న మూవీ? సెకండ్ హాఫ్ ఎలా ఉందన్న మూవీ? బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎక్సలెంట్. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, అందరి యాక్టింగ్ సినిమా మొత్తం మీద అమితాబ్ బచ్చన్ గారే హైలైట్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ బాగుంది. అంటే కమల్ హాసన్ కి ఇక్కడ స్కోప్ తక్కువ ఉంది, కానీ అమితాబ్ బచ్చన్ చాలా బాగా చేశారు. టేకింగ్ చాలా బాగుంది. మూవీ టేకింగ్ మాత్రం అందరికి అర్థం అవుతుంది కదా. ఖచ్చితంగా స్టోరీ ఇంట్రొడక్షన్ చూస్తే తప్ప ఇది మొత్తం అర్థం కాదు. పార్ట్ 2 చూసేంత వరకు వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. సో అందరు చూడమంటారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బ్రో, ఎలా ఉంది? తీసినాడు ఈ మూవీ 100% ఖచ్చితంగా. ఈ మూవీ అయితే 2000 crores ఖచ్చితంగా వర్తబుల్ మూవీ. వర్మ వర్దే. ప్రభాస్ గారిని ఏ విధంగా దెంగినారు, ఎక్సలెంట్ గా నటించినారు. అది అసలు సినిమా అనేది కాదు, 3 hours ఎప్పుడు అయిపోయింది అనేది కూడా మాకు అర్థం కాలేదు. అలాగే మరి కామెడీ చెప్పుకుంటే బ్రహ్మానందం గారు, ప్రభాస్ గారి మధ్య కామెడీ కాదు, ఎక్స్ట్రాడనరీ. అది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా మూవీ చూడొచ్చు. లాస్ట్ 20 minutes చైర్లో ఓవర్ కూర్చోరు. ఇది 100% పక్కా. ఓకే, ఎలా ఉంది? ఇంతవరకు సినిమాలతో చేసినాడు, కానీ ఈ సినిమా మాత్రం పక్కా బౌండరీ దాటుతాయి. చేస్తాయి. అయిపోతుంది. సినిమా అయితే సూపర్ అన్న, నిజంగానే నచ్చిన సూపర్ అన్న. ప్రభాస్ గారు భైరవ యాక్టింగ్ బాగుంది. మధ్యలో కామెడీ ఉంది. మహాభారతాన్ని బాగా బుక్ చేసినారు, బాగా తీసినారు, బాగా నిరూపించినారు. క్లైమాక్స్ లో కూడా బాగా తీసినారు. కర్ణ సెకండ్ పార్ట్ బాగా ఉండొచ్చు, హైలైట్ గా ఉంటది. గ్రాఫిక్స్ బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే హైలైట్. కమల్ హాసన్ హైలైట్ బాగుంది. దీపికా పదుకొనే బాగా అమ్మ పాత్ర పాటించింది, బాగుంది. స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ వద్దు, రివీల్ చేయొద్దండి. చూడండి, దేవరకొండ బాగా తీసినాడు, బాగుంది. సూపర్ గా ఉంది సినిమా, హైలైట్. ఎలా ఉంది? ఫస్ట్ చూస్తే రెండో పార్ట్ చూస్తే బాగుంటుంది. ఒకసారి చూస్తే ఏమనిపించదు. ఇప్పటి వరకు అయితే ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది. కల్కి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తారు కదా. మాటలు కూడా వచ్చాయి సినిమాలో గట్టిగా. ప్రభాస్ అంటే రెబల్ అంటే ఓకే బ్రో, థ్యాంక్ యూ.